నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మిట్టకందాల గ్రామంలో ఎస్సీ కాలనీ బిల్డింగ్లలో లింగాల జయమ్మ, లింగాల రమేష్, లింగాల మృత్యుంజయుడు వీరి ఇరువురి ఇల్లులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో ప్రాణభయంతో పరుగులు తీస్తూ బయటకు వచ్చారు. ఇంటిలో ఉన్న వంట సామాగ్రి తినుబండారంలో నష్టం కావడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కనుక స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, మండల అధికారులు స్పందించి ఆ బీద కుటుంబాన్ని ఆదుకోగలరని VS 369 టీవీ న్యూస్ ఛానల్కు తెలియజేయడం జరిగింది. కనుక మండలం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. పది రోజుల్లో కురిసే వర్షాల వల్ల మా ఇంట్లో రాత్రి కుప్పగూలి గోడ దెబ్బింది. మాకు ప్రభుత్వం సహకరించి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాది నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామం. మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు దీని వల్ల మాకు ప్రభుత్వం సాయం చేయవాలి. ఈ రోజుల నుంచి కురిసే వర్షాల నుంచి పడిపోయింది మిద్దె మాది. లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు సహకరించి ఏమైనా సాయం చేయగలరా అని కోరుతున్నాం. సామాన్లు ఇంట్లో ఉండే సామాను మాకు కూడా ఏమి లేదు. బత్తెము, గ్యాళ్ళు అన్ని సర్వలు ఏం లేవు. గోడ కింద రాళ్ళ కింద పడిపోయినాయి. మొత్తం రాళ్ళ కింద పడిపోయాయి. కాబట్టి ప్రభుత్వం వారు మీకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లా పాములపాడు మండలం 10 రోజులు కురుస్తున్న వాన వలన మిట్టకందాల గ్రామం మా ఇండ్లు కుప్ప కూలిపోయింది. ఆర్థిక సమస్యల్లో ఉన్నాము. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా ఇండ్లు చూసి మాకు సాయం చేయాలని కోరుతున్నాం. లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరో ఒకరు వచ్చి మాకు ఎంఆర్ఓ గాని వచ్చి మాకు ఆర్థిక సహాయం చేయాలని అడుగుతున్నాం. మిట్టకందాల గ్రామం. నా పేరు జయమ్మ. అదే గవర్నమెంట్ నుంచి కట్టి అంత భీములు వేయాల విమానాలు గారు వచ్చినా కూడా అక్కడ భీములు వచ్చినా కదా